వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. గుజరాత్లో ఉన్న సోమనాథ్ ఆలయం పేరు మళ్ళీ తాజాగా వార్తల్లో వినిపిస్తోంది. దానికి కారణం ఏంటి అనేది ఈ వీడియో ద్వారా ఆశ్చర్యకరమైన అనేక విషయాలను మీకు అందిస్తాను. శివుని అత్యంత పురాతనమైన పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి అనే విషయం అందరికీ తెలిసింది. అంతేకాదు, ఇది 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగంగా చెప్తూ ఉంటారు. దురదృష్టవశాత్తు ఈ సోమనాథ్ ఆలయానికి సుదీర్ఘమైన అల్లకల్లోలమైన చరిత్ర కూడా ఉంది. ఎందుకంటే ఇది వివిధ ఆక్రమణదారులచే అనేక సార్లు ధ్వంసం చేయబడి మళ్ళీ పునర్నించబడింది. అయితే ప్రాచీన చరిత్రకారుల ప్రకారం ధ్వంసం కాకముందు ఈ ఆలయంలోని అత్యంత అద్భుతమైన అంశం ఏమిటంటే ఎటువంటి ఆధారం లేకుండా గాల్లో తేలి ఉండేదట ఈ సోమనాథ్ జ్యోతిర్లింగం. సోమనాథ్ ఆలయం యొక్క అసలు జ్యోతిర్లింగం ఇనుము ఎక్కువగా గల ప్రత్యేకమైన రాయితో తయారు చేయబడిందని, ఆలయం యొక్క పైకప్పులో ఏర్పాటు చేయబడ్డ భారీ డోన్ స్టోన్ లేదా మ్యాగ్నెటైట్ యొక్క అయస్కాంత శక్తి ద్వారా ఈ జ్యోతిర్లింగం గాలిలో తేలినట్లు ఉంచబడిందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. 11వ శతాబ్దంలో భారతదేశంపై దండెత్తిన టర్కీ పాలకుడు గజ్నీ మహమ్మద్కి చెందిన చరిత్రకారులచే ఈ గాల్లో తేలి ఉన్న జ్యోతిర్లింగం గురించి మొదటిసారిగా చరిత్రలో నమోదు చేయబడింది. గజ్నీ ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలని సోమనాథ్ ఆలయంతో సహా అనేక హిందూ దేవాలయాలను దోచుకోవడం మరియు ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. గజ్నీ ఈ సోమనాథ్ ఆలయానికి చేరుకోగానే గాలిలో తేలుతున్న జ్యోతిర్లింగాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ లింగాన్ని ఆలయ నిధులను స్వాధీనం చేసుకోమని తన మనుషులను ఆదేశించారు. కానీ వారు జ్యోతిర్లింగాన్ని కదిలించలేకపోయారు. చాలా ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు ఆ జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేసి పగలగొట్టగలిగారు. సోమనాథ్ ఆలయ పురాతన వాస్తుశిల్పులు ఈ జ్యోతిర్లింగాన్ని రూపొందించడానికి అయస్కాంత సూత్రాన్ని ఉపయోగించి ఉంటారు అని ఆధునిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సోమనాథ్ ఆలయంలోని జ్యోతిర్లింగం మతపరమైన మరియు కళాత్మక అద్భుతం మాత్రమే కాదు, ఆ కాలంలో ఉండే భారతీయ లోహశాస్త్ర విజ్ఞానానికి శాస్త్రీయ రుజువు. దురదృష్టం ఏమిటంటే ఇంత అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణతో ఉన్న ఆ జ్యోతిర్లింగ ప్రాముఖ్యతను గుర్తించకుండా మత మౌఢ్యంతో గజ్నీ మహమ్మద్ దాన్ని ధ్వంసం చేసి ఆనవాళ్లు లేకుండా చేశాడు. అయితే ఈ ఆలయాన్ని వివిధ పాలకులు అనేక సార్లు పునర్నిర్మించారు. ప్రస్తుతం ఉన్న దేవాలయం 1951లో నిర్మించబడి 1995లో అభివృద్ధి చేయబడింది. ధ్వంసమైన ఒరిజినల్ జ్యోతిర్లింగం స్థానంలో ఒక కొత్త జ్యోతిర్లింగాన్ని ఏర్పాటు చేశారు. కోట్ల మంది భక్తులు ఈ ఆలయంలో దర్శనం చేసుకునే సమయంలో ఇప్పటికీ ఆ గాల్లో తేలి ఉండే జ్యోతిర్లింగం కథ గుర్తుకు తెచ్చుకొని ఆశ్చర్యానికి గురై దానిని ధ్వంసానికి ప్రేరేపించిన ఆ మత మౌఢ్యాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. సరే, ఇప్పుడు మరి ఆ ఒరిజినల్ జ్యోతిర్లింగం వార్తల్లోకి ఎందుకు వచ్చింది మళ్ళీ అంటే, ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ ఈ మధ్య ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం సోమనాథ్ ఆలయాన్ని, దానిలో ఉండే గాల్లో తేలే ఉన్న జ్యోతిర్లింగాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అగ్నిహోత్రులు అనే పూజారులు ఆ జ్యోతిర్లింగం ముక్కలను కొన్నిటిని సేకరించి రక్షించగలిగారు. వాటిలో కొన్ని తమిళనాడులోని ఒక కుటుంబం వద్ద ఈ రోజు వరకు భద్రపరచబడి పూజలు అందుకుంటున్నాయి. 100 సంవత్సరాల క్రితం ఆ కుటుంబం కంచి పరమాచార్యులను దీని గురించి సంప్రదించినప్పుడు స్వామివారు వాటిని 1 శతాబ్దం పాటు దాచి ఉంచమని చెప్పారు. ఆ తర్వాత ఆయన వారసుడు శ్రీ జయేంద్ర సరస్వతి వారు అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించే వరకు వేచి ఉండాలని ఆ కుటుంబ సభ్యులను ఆదేశించారు. జయేంద్ర సరస్వతి వారసుడు ప్రస్తుత పీఠాధిపతి అయిన శ్రీ విజయేంద్ర సరస్వతి వారు సోమనాథ్ వద్ద మళ్ళీ ఆ ప్రాచీన జ్యోతిర్లింగం పునఃస్థాపనకు ఏర్పాట్లు చేయమని శ్రీ శ్రీ రవిశంకర్ వారిని ఆదేశించారు. అందుకే శ్రీ వారు ఈ విషయం బయటకు చెప్పి ఆనాటి ఆ పరమ పవిత్ర జ్యోతిర్లింగం శకలాలతో చేయబడి భద్రపరిచిన ఆ లింగాలను విలేకరుల ఎదుట ప్రదర్శించారు. ఆ లింగాలకు ఇప్పటిగల ఆకర్షణ శక్తిని విలేకరులకు చూపించారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో రాక్షస అబ్రహమిక్ మతాలు కాలు పెట్టిన జస్ట్ 50 నుంచి 100 సంవత్సరాల లోపే ప్రతి చోట అక్కడ గల ప్రాచీన నాగరికతలు, సంస్కృతులు సర్వనాశనమై నామరూపాలు లేకుండా పోతే అవే అబ్రహామిక్ మతాలు 1000 సంవత్సరాలు ఈ సంస్కృతి మీద భీకరమైన దాడులు చేసినా తట్టుకొని నిలబడి మళ్ళీ పునర్వైభవానికి ప్రయత్నిస్తూ ఉంది అంటే ఇదిగో ఈ తమిళనాడు కుటుంబం వంటి వారు ప్రాణాలకు తెగించి రక్షిస్తూ ఉండడం వల్లే. వాళ్ళందరికీ కూడా మనస్సు పూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు మనందరం తెలియజేయాలి. అసలు చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేంత ఆనందం అవుతుంది. నా చరిత్ర ఇది అని చెప్పడానికి తెలిస్తే ప్రాణాలు తీస్తారా లేకపోతే దోచుకుంటారా అనే భయంతో ఇన్ని సంవత్సరాలు వాటిని కాపాడుకుంటూ వచ్చారంటే వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరుంటారు? నిజంగా వాళ్ళంతటి గొప్ప వాళ్ళే ఉండరు. శ్రీశ్రీ వారి ఆధ్వర్యంలో
గాల్లో తేలే ఆ జ్యోతిర్లింగం గల దేవాలయం సోమనాథ్లో మళ్ళీ నిర్మించబడితే ఈ సంస్కృతి బలం ఏమిటి అనేది ప్రపంచం గుర్తించి నెవ్వెరబోతుంది. ఓం నమ శివాయ. అది త్వరలోనే జరగాలని మనందరం కోరుకుందాం. ఏదేమైనా ఆ కుటుంబానికి నమస్కారాలతో పాటు ఈ విషయాన్ని తెలియజేసిన శ్రీ వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపి త్వరలోనే గాల్లో తేలే ఆ శివయ్య విగ్రహానికి ఆలయానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని, సోమనాథ్ చరిత్రను ఎవడో ఒక అబ్రహం మతంగాడో ఎవడో ఒక దారిన పోయే దానయ్యగాడో వచ్చి ధర్మం మీద దాడి చేస్తే ఈ ధర్మం నశించిపోయేది కాదు. వందల వేల సంవత్సరాల తర్వాత అయినా తానేంటి అని నిరూపించుకునే గొప్ప సంస్కృతి ఈ సనాతన హిందూ ధర్మంలో మాత్రమే ఉంది అని వాళ్ళకు చెంపపెట్టు సమాధానం చెప్పడానికి కూడా కారణమవుతుంది. ఆ దిశగా అడుగులు త్వరగా పడాలని కోరుకుంటున్నాను. నిజంగా 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 చాలా 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 సంతోషంగా ఉంది. ఎవడరా చెప్పింది ఈ ధర్మాన్ని 2047 కల్లా నాశనం చేస్తా అని? తెలుసుకోండి, నాశనం అయిపోయేది మీరా ధర్మమా అని. జాగ్రత్తగా ధర్మాన్ని అనుసరించి బతకండి, మీరు కూడా బతుకుంటారు. కాదు అంటే ఎడారి మతంతో ఈ దేశం మీద దాడి చేసిన ఎడారి మతస్థులు ఏమైపోయారో మీరు కూడా గదే అయిపోతారు. అవునంటారా కాదంటారా? ఏదేమైనా మేరా భారత్ మహాన్. సనాతనం అనేది ఈ దేశంకి పట్టుకొమ్మ. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆర్ వాయిస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావాలి, కష్టపడాలి అనుకుంటున్నాం. కానీ కష్టానికి తోడు ఆర్థిక స్తోమత కూడా చాలా చాలా అవసరం అన్న విషయం ఛానల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్న కొద్దీ అర్థమవుతుంది. ఆర్థిక స్తోమత విషయంలో నా ఒక్కదాని వల్ల కావట్లేదు, ఇది వాస్తవం. ఎవరికి సందేహాలున్నా డైరెక్ట్గా మమ్మల్ని అడగొచ్చు, పూర్తి డీటెయిల్స్ మేము చెప్తాము. ఈ ఛానల్కి వచ్చే ఒక్క రూపాయి కూడా ఈ ఛానల్ డెవలప్మెంట్కి తప్ప వేరే విషయాలకు మేము ఉపయోగించము, మాకు అవసరం కూడా లేదు. అండ్ నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళను ఏ పార్టీ ఏ వ్యక్తి కూడా ఆదరించరండి. ఓన్లీ దేశాన్ని సనాతన ధర్మాన్ని అభిమానించి ప్రేమించి మమ్మల్ని ఆదరిస్తున్న వీక్షకులు మీరు తప్ప. కాబట్టి మీరు మాత్రమే మా ఛానల్ బలం, మీరు మాత్రమే మా ఛానల్ బలహీనత. ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలిచి నా కళను ముందుకు తీసుకువెళ్ళడానికి సహకరించండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను, సహాయం చేస్తారని ఆశిస్తున్నారు. వ్యాపార ప్రకటనల కోసం మీరు ఇచ్చేది చిన్న యాడే కావచ్చు, అది మాకు చాలా 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 ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా అవి ప్రామిస్, మాకు ఇచ్చిన యాడ్ ద్వారా మీ మార్కెటింగ్ డెవలప్ అవుతుంది అని కూడా. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.